ఎస్ఎస్సి సీజీఎల్ ప్యాటర్న్ చేంజ్ అవ్వకపోనివ్వండి, ఒక్క ట్రూత్ మాత్రం ఫిక్స్. మీ సెలక్షన్ని డెస్ట్రాయ్ చేసే ఎగ్జామ్ కాదు, రూమర్స్. టెలిగ్రామ్లో 20,000 వేకెన్సీస్, న్యూ వెండర్, డిస్క్రిప్టివ్ పేపర్, సిలబస్ షాక్, ఇవన్నీ రోజు చదివి మీ ప్రిపరేషన్ బ్రేక్ అవుతుంది కదా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్కై అకాడమీ, where you not only learn the subject but memorize it forever. Let's start. ఈ వీడియోలో మనం 4 ఇంపార్టెంట్ థింగ్స్ కవర్ చేస్తాం. ఫస్ట్గా సీజీఎల్ 2026కి యాక్చువల్లీ ఏది చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఏది జస్ట్ హవా అనేది క్లియర్గా అర్థం చేసుకుంటాం. తర్వాత వేకెన్సీస్, వెండర్, డిస్క్రిప్టివ్ పేపర్ గురించి రియల్ ట్రూత్ చూద్దాం. దెన్ ఒక డూయల్ సేఫ్ 100 days స్టడీ ప్లాన్, ఓల్డ్ ప్యాటర్న్కి న్యూ ప్యాటర్న్కి రెండింటికి వర్క్ అయ్యే స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫైనలీ సెక్షనల్ టైమర్కి, మెంటల్ గేమ్కి మీరు ఇప్పటి నుంచే ఎలా ప్రిపేర్ అవ్వాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఒక్కో పాయింట్ కేర్ఫుల్లీ ఫాలో చేయండి, ఓకేనా? లెట్స్ గో. అసలు ప్రిపరేషన్ అంటే ఏంటి? నువ్వు నిజంగా ప్రాపర్ గా ప్రిపేర్ అవుతున్నావా, లేదా నువ్వు ప్రిపేర్ అవుతున్నదే ప్రాపర్ వే అని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు చదివే టాపిక్ నీ ఎగ్జామ్ లెవెల్ కి నిజంగా సరిపోతుందా? కరెంట్ లింక్ అంటే ఎలా చేసుకోవాలి? లాస్ట్ 18 months కరెంట్ అఫైర్స్ లో ఏ టాపిక్స్ ఇంపార్టెంట్, ఏ టాపిక్ ని సబ్జెక్ట్ తో లింక్ చేయాలి, అసలు ఏ ఏరియా నుంచి క్వశ్చన్స్ వస్తాయి, నువ్వు చదువుతున్న డెప్త్ సరిపోతుందా? ఈ క్వశ్చన్స్ అన్నింటికీ ఒకే ఒక్క ఆన్సర్: మెంటర్షిప్. ఏదో ఒక స్కెడ్యూల్ ఇచ్చి ఇది చదువు అది చదువు అని చెప్పటం కాదు. ప్రతిరోజు నిన్ను మార్నింగ్ 6కే నిద్రలేపి ఈ రోజు ఏ టాపిక్ చదవాలి, ఆ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఎగ్జామినర్ గతంలో ఎలా అడిగాడు అనేది టాపిక్ వైజ్ గా డైలీ ప్లాన్ ఇస్తాం. అంతేకాదు ఆఫ్టర్నూన్ ర్యాండమ్ క్వశ్చన్స్, ఈవినింగ్ ఆ రోజు టాపిక్ మీద పర్ఫెక్ట్ టైం కి ఓరల్ ప్రాక్టీస్, వీవా ప్రాక్టీస్ అండ్ ఎంసీక్యూ ప్రాక్టీస్ చేపిస్తున్నాం. వీక్లీ అండ్ మంత్లీ టార్గెట్స్ పెడుతూ ప్రతి స్టూడెంట్ కి ఒక సెపరేట్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. అందులో స్టూడెంట్, ట్యూటర్ అండ్ మెంటర్ అందరూ ఉంటారు. నీ డౌట్స్ ని వెంటనే క్లారిఫై చేస్తూ ఉండే ఒకే ఒక్క మెంటర్షిప్, స్కై అకాడమీ 360 degrees. కష్టపడే ప్రతి స్టూడెంట్ కి జాబ్ తప్పకుండా వస్తుంది. బట్ నీ కష్టాన్ని బ్లైండ్ గా కాకుండా ఒక సిస్టమాటిక్ వేలో పెడితే 2 years 3 years కి రావాల్సిన జాబ్ ఈ ఇయర్ లోనే వస్తుంది. వాట్సాప్ నంబర్ డిస్క్రిప్షన్ లో ఉంది, ఇప్పుడే మెసేజ్ చేయండి. డోంట్ ఫర్గెట్, ఇంకా హాల్ టికెట్స్ క్యారీ చేయటం మానేసేయండి. ఈసారి ఎగ్జామ్ తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్ క్యారీ చేదురు గాని. ఫర్ స్మార్ట్ ప్రిపరేషన్ చెక్అవుట్ ఆర్ స్కై అకాడమీ మెంటర్షిప్. ఇక టాపిక్ కంటిన్యూ చేద్దాం. మొదట ఒక హార్ష్ ట్రూత్ చెప్తాం. ఎస్ఎస్సి 2016లో ప్యాటర్న్ ట్వీక్ చేసింది, 2022లో మళ్ళీ ట్వీక్ చేసింది. కానీ ప్రతి ఇయర్ సెలెక్షన్ అయింది ఎవరికి? సిలబస్కి, మార్క్స్కి ప్రయారిటీ ఇచ్చిన వాళ్ళకి, రూమర్స్ ఫాలో చేసిన వాళ్ళకి కాదు. ఇప్పుడు మీరు టెలిగ్రామ్లో ప్రతి బ్రేకింగ్ అప్డేట్ చూసి స్ట్రాటజీ చేంజ్ చేస్తూ పోతే డెప్త్ ఎప్పటికీ బిల్డ్ అవ్వదు. సో ఒక సింపుల్ రూల్, నోట్ ఇట్ డౌన్. ఒఫిషియల్ ప్యాటర్న్ నోటీస్ వచ్చే వరకు మీరు ప్లాన్ చేంజ్ చేయరు, ఓన్లీ ఎగ్జిక్యూషన్ స్ట్రాంగ్ చేస్తారు. ఇదే మిమ్మల్ని క్రౌడ్ నుంచి సెపరేట్ చేస్తుంది. నా వేకెన్సీస్ టాపిక్ వద్దాం. పీపుల్ 20,000 వేకెన్సీస్ చూసి ఏదర్ ఓవర్ కాన్ఫిడెంట్ అవుతారు, లేకపోతే కంప్లీట్లీ డీమోటివేటెడ్ అవుతారు. కానీ రియాలిటీ ఏమిటంటే Tier 2కి రీచ్ అవ్వటానికి మీకు కావాల్సింది జస్ట్ ఒక స్ట్రాంగ్ పర్సెంటైల్. వేకెన్సీస్ 5,000 ఉన్నా 25,000 ఉన్నా 95+% ఉన్న క్యాండిడేట్స్ ప్రతిసారి సేఫ్ జోన్లోనే ఉంటారు. సో వేకెన్సీ నంబర్ చూసి టెన్షన్ పడకండి. మీ పర్సెంటైల్ 70 నుంచి 90+కి స్టడీలీ తీసుకెళ్లే వీక్లీ మాక్ స్కెడ్యూల్ మీద ఫోకస్ పెట్టండి. అదే రియల్ గేమ్. ఇప్పుడు ప్యాటర్న్ పాసిబిలిటీస్ గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ రియలిస్టిక్గా 2026లో ఏది చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది? సెక్షనల్ టైమర్. ఇది బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో ఆల్రెడీ కామన్. క్వాంట్ అండ్ రీజనింగ్కి ఎస్ఎస్సి కూడా సెక్షన్ వైజ్ టైమింగ్ ఇంట్రడ్యూస్ చేసే పాసిబిలిటీ ఉంది. సో 3 సినారియోస్ రెడీగా ఉంచుకోండి. 1 సేమ్ ప్యాటర్న్, 2 సెక్షనల్ టైమర్ ఎడిషన్, 3 ఎక్స్ట్రా టియర్. ప్రతి సినారియోకి మినీ స్ట్రాటజీ. సేమ్ ప్యాటర్న్ అయితే స్పీడ్ పెంచడం, సెక్షనల్ టైమర్ అయితే సెక్షన్ వైజ్ ట్రైనింగ్, ఎక్స్ట్రా టియర్ అయితే డిస్క్రిప్టివ్ బేసిక్స్. ఇలా ప్రిపేర్డ్గా ఉంటే ఏ సర్ప్రైజ్ మీ గుండెల్ని ఆపదు. డిస్క్రిప్టివ్ పేపర్ గురించి ఇప్పుడు క్లియర్గా చెప్తాను. డిస్క్రిప్టివ్ అనే వర్డ్ వినగానే ఇంగ్లీష్ ఎస్సే, లెటర్ రైటింగ్, నోట్స్ రాసుకోవడం స్టార్ట్ చేస్తున్నారు. ఇది ఓవర్ రియాక్షన్. హిస్టరీ చూడండి, ఎప్పుడు డిస్క్రిప్టివ్ వచ్చినా అది సెపరేట్ Tier 3 ఫామ్లో వచ్చింది. ఒఫిషియల్ నోటిఫికేషన్ తర్వాత స్టూడెంట్స్కి ఇనఫ్ టైం దొరికింది. సో ఇప్పుడు మీరు 60+ మార్క్స్ స్కోర్ చేసే లెవెల్కి వచ్చే వరకు ఆబ్జెక్టివ్ ప్యాటర్న్ మీదే ఫుల్ ఫోకస్ పెట్టండి. డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ వస్తే 2 నెలల్లో బేసిక్ ఎసే, లెటర్, అప్లికేషన్ ప్రాక్టీస్ స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు టైం వేస్ట్ చేయకండి. సిలబస్ టాపిక్. చాలామంది ఫుల్ సిలబస్ చేంజ్ అవుతుంది అని ఫియర్ క్రియేట్ చేస్తున్నారు. కానీ ఎస్ఎస్సి ట్రాక్ రికార్డ్ వేరే స్టోరీ చెప్తుంది.
2022లో జస్ట్ ఫ్యూ టాపిక్స్ యాడ్ అయ్యాయి, స్ట్రక్చర్ మారలేదు. జిఎస్లో కరెంట్ అఫైర్స్ వర్సెస్ స్టాటిక్ జీకే రేషియో షిఫ్ట్ అవ్వచ్చు, కానీ మ్యాథ్స్ బేసిక్స్, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ వీటిని ఎవ్వరూ రిమూవ్ చేయలేరు. సో ఒక కోర్ 60-70% సిలబస్ ఐడెంటిఫై చేసుకోండి. అదే ఏ ప్యాటర్న్లోనైనా మీ బ్యాక్ బోన్. ఈ కోర్ని నెక్స్ట్ 3 to 4 monthsలో కంప్లీట్గా ఫినిష్ చేయండి. వెండర్ చేంజ్ గురించి 1 గోల్డెన్ ట్రూత్. వెండర్ చేంజ్ తర్వాత అందరూ పేపర్ అజీబ్ తగిలింది అంటారు, కానీ టాపర్స్ మార్క్స్ హైగానే వస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఒక్క ప్లాట్ఫామ్ క్వశ్చన్స్ మాత్రమే సాల్వ్ చేయరు. మల్టిపుల్ సోర్సెస్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్, మిక్స్ లెవెల్ మార్క్స్, హై డిఫికల్టీ డ్రిల్స్, ఈ 3 టైప్ ప్రాక్టీస్ మోడల్ ఫాలో చేయండి. వెండర్ ఎవరైనా మీ అడ్జస్ట్మెంట్ టైం ఆల్మోస్ట్ 0 అవుతుంది. ఇప్పుడు యాక్చువల్ ప్లాన్, డ్యూయల్ సేఫ్ స్టడీ టైం టేబుల్. వీక్ని 4 బ్లాక్స్. సో ఇప్పటి నుంచే 15 to 20 minutes మైక్రో టెస్ట్స్ స్టార్ట్ చేయండి. ఓన్లీ క్వాంట్, ఓన్లీ రీజనింగ్, ఓన్లీ ఇంగ్లీష్. రేపు ఒఫీషియల్ సెక్షనల్ టైమింగ్ వచ్చినా మీ బ్రెయిన్ ఆల్రెడీ ట్రైన్డ్. వీక్ ప్లాన్, 2 full length మార్క్స్, 4 సెక్షనల్ మార్క్స్ అండ్ డీప్ అనాలిసిస్. ప్రతి మాక్ తర్వాత మిస్టేక్స్ నోట్ చేసుకుని నెక్స్ట్ మాక్లో మినిమం 5 marks జంప్ టార్గెట్ చేయండి. మెంటల్ గేమ్, CGL 2026 ఆస్పిరెంట్స్కి బిగ్గెస్ట్ ఛాలెంజ్ యాక్చువల్లీ సిలబస్ కాదు, 2 years అన్సర్టెనిటీ అండ్ ప్రెషర్. సోషల్ మీడియాలో రోజు ప్యాటర్న్ చేంజ్, పేపర్ టఫ్, వేకెన్సీ తక్కువ, కాన్ఫిడెన్స్ న్యాచురల్లీ షేక్ అవుతుంది. కానీ ఈ క్రౌడ్లో ఓన్లీ 1 to 2% పీపుల్ మాత్రమే లాంగ్ టర్మ్ కన్సిస్టెన్సీతో సెలక్షన్ తీసుకెళ్తారు. సో 3 rules. 1. లిమిటెడ్ సోర్సెస్. 2. ట్రస్టెడ్ ఛానల్స్ మాత్రమే ఫాలో చేయండి. 2. ఫిక్స్డ్ ఇన్ఫర్మేషన్ విండో, వీక్కి 1 day 30 minutes మాత్రమే అప్డేట్స్ చెక్ చేయండి. 3. వీక్లీ సెల్ఫ్ రివ్యూ, ప్రతి సండే మీ ప్రోగ్రెస్ మీరే ఆడిట్ చేసుకోండి. ఈ 3 rules ఫాలో చేస్తే అదర్స్ ప్యానిక్లో ప్లాన్ చేంజ్ చేస్తున్నప్పుడు మీరు మెంటలీ స్టేబుల్గా ప్రిపేర్ అవుతారు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం SSC CGL 2026 రూమర్స్ వర్సెస్ రియాలిటీ అండ్ కంప్లీట్ ప్యాటర్న్ ప్రూఫ్ స్ట్రాటజీ గురించి చాలా డీప్గా చూసుకున్నాం. ఓకేనా? ఈ వీడియో యొక్క క్లాస్ రూమ్ నోట్స్, 100-day యాక్షన్ ప్లాన్, వీక్లీ షెడ్యూల్, మాక్ అనాలిసిస్ ఫార్మాట్, కంప్లీట్ స్టడీ మెటీరియల్ స్కై అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. వీడియో చూసిన తర్వాత డౌన్లోడ్ చేసుకుని రివిజన్కి యూజ్ చేయండి, అబ్సల్యూట్లీ ఫ్రీ. మీరు ఇంకా ఏ టాపిక్ కావాలో, క్వాంట్ స్ట్రాటజీ, రీజనింగ్ షార్ట్ కట్స్, ఇంగ్లీష్ గ్రామర్, జీకే బ్యాచ్ కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీ టార్గెట్ పోస్ట్ కూడా రాయండి. CGL 2025, 2026, AAO, JSO. నేను పర్సనల్లీ ప్రతి కమెంట్ చదువుతాను అండ్ రిప్లై ఇస్తాను. ఇది నా వర్డ్ మీకు. ఎనీ డౌట్స్ ఉన్నాయా? కమెంట్ బిలో. ఐ విల్ ఆన్సర్